ముందుగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. శివరాత్రి గురించి చెప్పి ఫస్ట్ తాబేలు బొమ్మ పెట్టింది ఎందుకు అనుకుంటున్నారా? ఈసారి మా ఆయన పాదయాత్రకి వెళ్ళి తీసుకొచ్చింది తాబేలు బొమ్మని. అది కూడా నా కోసం కాదు, మా పాప అడిగిందని. మేము ఈరోజు సాయంత్రం గుడికి వెళ్దాం అనుకున్నాం, కానీ అన్ఎక్స్పెక్టెడ్గా మా చిన్నమ్మ వాళ్ళ పాప డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉందని కాల్ చేసింది పొద్దున్నే. అది కూడా అన్ఎక్స్పెక్టెడ్గా మార్నింగే డ్యాన్స్ మేడం కూడా చెప్పిందంట. అంటే తను క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంటుంది. మేము వెళ్ళాలనుకున్న టెంపులే అది కూడా, భీమేశ్వరాలయం. అక్కడ శివలింగాలు బాగుంటాయి. ఇంకా ఎలాగో వెళ్ళాల్సిందే కదా, ఈవినింగ్ వెళ్ళే బదులు మార్నింగ్ వెళ్దామని చెప్పేసి బయలుదేరాం. ఇంట్లో వీళ్ళు హాయ్ చెప్తున్నారు కదా, వీళ్ళు ముగ్గురు డ్యాన్స్ చేసేవాళ్ళు. అయితే నేను ఇంతకుముందు ట్యాంక్ బండ్ వీడియో పెట్టినా కదా, అది లెఫ్ట్ సైడ్ అయితే ఇది రైట్ సైడ్ అవుతుంది. మేము వెళ్ళిన భీమేశ్వరాలయం ఎండబెట్ల దగ్గర, ఎండబెట్ల ఊరు దాటిన తర్వాత తాడూరు సైడ్ మళ్ళకుండా ఇటు సైడ్ లెఫ్ట్ తీసుకొని వెళ్ళాలి. ఈ వ్యూ అంతా ట్యాంక్ బండ్ వ్యూయే. మా పిల్లలందరూ ట్యాంక్ బండ్ కోదామని అంటారు. పర్ఫార్మెన్స్ పక్కకెట్టిర్రు. పర్ఫార్మెన్స్ అయిన తర్వాత వెళ్దామని చెప్పి అవ్వద్దని చెప్పి తీసుకెళ్ళాము. ఇక ఎండ కూడా బాగా కొడుతుంది కదా. నేను ఇంతకుముందే ఒక వీడియో అప్లోడ్ చేసిన. తనే మా సిస్టర్ శ్రేయాన్వి. తను నాకు వరుసకు సిస్టర్ అవుతుంది, లిటిల్ సిస్టర్. వాళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ కోసమే ఈరోజు మార్నింగ్ వెళ్ళడం జరిగింది. అక్కడ అంతా బాగానే ఉంది, కాకపోతే క్రౌడ్ ఎక్కువ ఉంది. కొద్దిగా స్టేజ్ వేయలేదు అండ్ ఎండ కూడా బాగా ఉండడం వల్ల కొద్దిగా పిల్లలు ఇబ్బంది పడ్డారు. అది కూడా నిర్వాహకుల తప్పేం కాదు, ఎందుకంటే వాళ్ళకు సంబంధించిన రిలేటివ్స్ ఎవరో చనిపోయారంట. ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా చేస్తున్నామని చెప్పారు. ఇంకా అందుకే మేము కూడా ఏం క్వశ్చన్ చేయడానికి రాలేదు. అంత ఎండలో కూడా పిల్లలు బాగానే పర్ఫార్మెన్స్ చేశారు, ఎందుకంటే వాళ్ళ ఇష్టంతో నేర్చుకున్నారు కదా. మేము వెళ్ళే సమయానికి ఆల్రెడీ పౌర్ణమిలో ఒక క్లాసికల్ సాంగ్ ఉంటుంది కదా, లాస్ట్ది శివుని ముందు డ్యాన్స్ చేసేది. ఆ సాంగ్ ఒక పాప చేస్తున్నది. కాకపోతే అప్పుడు చాలామంది చూడలేదు. మా పిల్లలు పర్ఫార్మెన్స్ చేసినప్పుడు కొద్దిగా బెటర్, ఎందుకంటే శివాలయం లోపలికి వెళ్ళడానికి వెళ్ళే క్యూ దగ్గరనే కాబట్టి అందరూ చూస్తున్నారు. కొద్దిగా పర్లేదు అనిపించింది. పిల్లలకి డిస్కరేజ్ కాకుండా కొద్దిగా క్లాప్స్ కూడా కొట్టారు. కానీ కొద్దిగా టెంట్ వేసి ఉంటే ఇంకా బాగుండేది. నాకు తెలిసి చాలామంది వరకు భీమేశ్వరాలయాన్ని భీమారం అంటారు. చాలామందికి ఈ టెంపుల్ ఉందని కూడా తెలియదు, ఎందుకంటే అది ఊరు బయటికి ఉంటుంది. అండ్ ఎక్కువ శివస్వాములు ఏమైనా మడి పూజ ఏమైనా జరిగినా కూడా ఈ టెంపుల్కే వస్తారు. ఇక్కడ ఉన్న వాళ్ళు లోకల్ వాళ్ళకే ఎక్కువ తెలుసు ఆ గుడి గురించి. అండ్ ఇప్పుడు ఇంకా బెటర్, మట్టి రోడ్డు ఉండేది అంతకుముందు, కొద్దిగా రోడ్లు వేయించిండ్రు. అది వీడియోలో మీకు కనిపిస్తుంది. పిల్లలు అయితే కొత్త టెంపుల్కి వెళ్ళారు కదా, చాలా ఎక్సైట్ అయ్యారు. ఈడ వీడియో కొద్దిగా పాస్ అయింది, ఎందుకంటే ఒక పాప ట్యాంక్ బండ్ నుంచి స్పీడ్గా ఇక్కడ వచ్చేసింది. వాళ్ళందరూ రోడ్ క్రాస్ చేశారు. పాప లక్ బాగుంది, ఎందుకంటే ఆల్రెడీ మేము ఆపినాం, ఇంకో కారు కూడా ముందర ఆపి ఆ పాపకు జాగ్రత్త చెప్పారు. ఎందుకంటే మేము స్పీడ్లో ఉన్న వాళ్ళు అయితే కొద్దిగా ఆ శివయ్య దయ ఉన్నందుకు ఆ పాపకైతే ఏం కాలేదు. ఇది భీమారం రోడ్డుకు మేము ఎంటర్ అయినాం. అక్కడ కార్లు కనిపిస్తున్నాయి కదా, అటు సైడే టెంపుల్ ఉంటుంది. మా వాళ్ళు ఇంకా ఎగ్జైటెడ్గా అదో ఇలా వెళ్తున్నారో చూడండి. పర్ఫార్మెన్స్ ఏమో కానీ వీళ్ళతో ఏగడమే చాలా కష్టం అనిపించింది, ఎందుకంటే క్రౌడ్ ఎక్కువగా ఉంది, పిల్లలు చిన్నగా ఉన్నారు కాబట్టి పిల్లలు కూడా కొద్దిగా సతాయించారు. సాయంత్రం పర్ఫార్మెన్స్ అయింటే ఇంకా బాగుంటుంది. ఇది మొత్తం బయట. ఇదే భీమేశ్వరాలయం, భీమారం అని కూడా అంటారు. ఇక్కడ లోపల శివలింగాలు కూడా బాగా ఉంటాయి. మీరు గమనించినట్లయితే నాగర్కర్నూలులో ఉండే వాళ్ళకి చాలామందికి తెలుసు దీని గురించి. మాకు చాలా దగ్గరనే. కొందరు ఉపవాసం ఉన్న వాళ్ళు నడిచి వచ్చి ప్రదర్శనలు చేసుకొని తీసుకెళ్తారు ప్రసాదాలు అన్నీ. ఇక్కడ అందరూ క్రౌడ్ ఉన్నది, శివలింగాలు ఉంటాయి. ఇదే లోపల శివుడు.
లింగం రూపంలో దర్శనమిస్తాడు మనకు. నిత్యాభిషేకం జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ సాక్షి గణపతి లోపలికి వెళ్ళే ముందే ఇది ఉంటుంది మనకు. సాక్షి గణపతిని దర్శించుకొని శివయ్య దగ్గరికి వెళ్ళడానికి దారి ఉంటుంది. లోపల దర్శనం చేసుకొని మేము మంచిగానే వచ్చాం. దర్శనం కూడా ఈజీగానే అయింది. కొద్దిగా క్రౌడ్ ఉన్నది కానీ. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. బాయ్. సబ్స్క్రైబ్ ప్లీజ్.